ఫౌండేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన టెర్రస్ గార్డెన్ మిద్దె తోటల దాంట్లో నాకు బెస్ట్ టెర్రస్ గార్డెన్ అవార్డు వచ్చిందండి. ఏపీ నుంచి 8 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయినాము. కర్నూలు నుంచి నేను సెలెక్ట్ అయ్యానండి. సో ఈ అవార్డ్ ఫంక్షన్ కేఎల్ యూనివర్సిటీ గుంటూరు ఏర్వాక ఫౌండేషన్ నుంచి బెస్ట్ టెర్రస్ గార్డెన్ అవార్డు మా ముగ్గురికి వచ్చిందండి. టోటల్ 5 మెంబర్స్ అయితే వచ్చిందండి. శివరాణి గారు మూవా నుంచి వచ్చారు, నేను మణి గారు వైజాగ్, నేను కర్నూలు నుంచి వాణి రెడ్డి వచ్చామండి. ఈ అవార్డ్ ఫంక్షన్ వలన మేమందరం అయితే ఈ రోజు అయితే ఇక్కడ కలుస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అంటే మేమంతా మొక్కల ప్రేమికులం అన్నమాట. ఆ మొక్కల ప్రేమికులందరినీ ఈ రోజు ఇవాళ మాకు ఏర్వాక ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ కలిపారు. పెరిగిపోతున్న కాంక్రీట్ గార్డెన్ ని మేము టెర్రస్ గార్డెన్ గా మార్చి ఆక్సిజన్ ఉత్పత్తికి, మంచి ఆర్గానిక్ ఆహార పదార్థాల ఉత్పత్తికి మేమే కాకుండా మా కుటుంబ సభ్యులు, మా నైబర్స్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉన్నాం. ఈ అవార్డు రావడం మాకే కాకుండా మా స్నేహితులకి, మా కుటుంబ సభ్యులకి, నైబర్స్ కి అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు కూడా వాళ్ళు ఆ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఇంత ఆనందాన్ని ఇచ్చిన ఈ గార్డెనింగ్ కి మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ అవార్డు ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞతలు. ఇయర్ ఎంకరేజ్ చేసే దాని వల్ల చాలా మంది గార్డెనర్స్ ముందుకు వస్తారు. ఈ విధంగా మాకు ఒకరికొకరికి పరిచయము, స్నేహము, ఆత్మీయ అనుబంధము ఇవన్నీ కూడా కలగడానికి ఉన్నాయి. ఇంట్లో గృహిణులుగా ఉండే మాకు ఇంత మంచి అవకాశాలు ఇచ్చిన టెర్రస్ గార్డెన్ కి, ఏరువాక ఫౌండేషన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మేమంతా హౌస్ వైఫ్లు అన్నమాట. అంటే మేము బయట ప్రపంచానికి రాలేదు ఇన్ని రోజులు. కేవలం మేము టెర్రస్ గార్డెన్ పెంచడం ద్వారా మాలో ఉన్న టాలెంట్ అంతా బయటకు వచ్చింది అనమాట. సో ఈ టాలెంట్ చూసి వీళ్ళు అవార్డు ప్రకటించారు. ఈ అవార్డు తీసుకునేదానికి ఇంతమంది గార్డెనర్స్ అంతా ఇక్కడ కలిసి మేమంతా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నామండి. ఈ ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినడం వల్ల మన ఇంట్లో వాళ్ళే మనమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళు కానీ ఈ అందరూ పెంచుకొని ఆర్గానిక్ గా తిని వాళ్ళ ఆరోగ్యాలని వాళ్ళే కాపాడుకుంటారు. అదే కాకుండా కెమికల్స్, ఇప్పుడు మార్కెట్ లో చూస్తే చాలా అంత కెమికల్స్ తో వెజిటేబుల్స్ అన్ని కెమికల్స్ అన్నమాట. సో ఈ టెర్రస్ గార్డెన్ లో మనకి ఎన్ని వీలైతే అన్ని మన వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు కానీ పెంచుకొని మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మనమంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇలాంటి అవార్డు మనం ప్రకటించే దాని వల్ల చాలా మంది ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళంతా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ ఏమంటే హౌస్ వైఫ్ కి ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటుందండి. ఈ గార్డెన్ పెంచే దాని వల్ల స్ట్రెస్ రిలీజ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి విపరీత పరిణామాల నుంచి బయటపడాలంటే వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల నుంచి అందరం వచ్చాము. ఇక్కడ ఏర్వాక ఫౌండేషన్ లో ఈ విధంగా మేమందరం కలవడం, వారు ఏర్వాక ఫౌండేషన్ వారు మమ్మల్ని విన్నర్స్ గా తీసుకోవడం మాకైతే ప్రకృతి అమ్మ ఇచ్చిన అక్కచెల్లెలుగా మేమందరం భావిస్తూ వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులు, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన సైంటిస్టులు, టెర్రస్ గార్డెనర్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ భోజనాలు అయితే చాలా బాగా సమకూర్చారండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, రైతులకి, అలాగే సైంటిస్టులకి, అలాగే టెర్రస్ గార్డెనర్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, స్నేహితులకి, బంధువులకి, ప్రతి ఒక్కరికి భోజనాలు అయితే చాలా అద్భుతంగా సమకూర్చారండి. వీటన్నిటితో పాటు స్టాల్స్ కూడా ఉన్నాయండి. వ్యవసాయ రంగానికి సంబంధించినవే కాకుండా టెర్రస్ గార్డెన్కి సంబంధించినవి కూడా చాలా బాగా ఉన్నాయి. ఓడబ్ల్యూటీసీ ఎంత ఇవి కాస్ట్? అవి అది లైక్ మేము కల్చర్స్ ప్రిపేర్ చేసినవి చూపిస్తానికి డిస్ప్లే కోసం తీసుకోవచ్చు. ఏదైనా 3 ప్యాకెట్స్ 50 రూపీస్. ఓకే, చుక్కాకు, పాలాకు, ఇదేంటి ఇది? తోటకూర ఆర్గానికా? పసుపు ఆర్గానికా? కేజీ ఎంత? కేజీ 400. పచ్చి పసుపు 800 అది కేజీ ఎంత? అర కేజీ 200, కేజీ 400. మామూలు పసుపు, నల్ల పసుపు అట్లుంటాయా? లేదా? ఓకే అండి. సొరకాయలు సీడ్ కోసమా? సీడ్ కోసం ఇక్కడ ఉండే విత్తనాలు. అవునా? ఓకే ఓకే. ఎక్కడ విత్తనాలు? ఓకే ఓకే. పచ్చి పసుపు ఓకే. గడపలకి వంటకి గానీ వాడుకోవచ్చా? వంటకి. ఓకే. ఇది వండిండేది, ఇది పచ్చి పసుపు, 2 రకాలు.
గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, అరుగుదల, మోషన్, మలబద్ధకం ఇది కుంకులు షాప్. కుంకుళ్ళు షీకాయ, ఉసిరి, మెంతులు, నిమ్మ, వేప, రోజ్మెరీతో తయారవుతుంది. ఓకే. హెయిర్ ఫాల్ అవ్వకుండా చుండ్రు. ఓన్లీ రోజ్మేరీ లేదా? లేదా? ఓకే. బంతి ఇంకా ఏమున్నాయండి? కాస్మోస్ ఓన్లీ కనకాంబరాలేనా? ఇవంతా కూడా 20 రూపాయలు చెప్తున్నారు. 3 ప్యాకెట్లు. ఇవన్నీ సీడ్స్ అంటారు. ఏమేమి ఉన్నాయండి ఫ్రూట్ ప్లాంట్స్? స్వీట్ లెమన్, మళ్ళీ ఇంకేముండే? మామిడి ఉంది, సపోటా, జామ అంతా గ్రాఫ్టెడా? ఇవి ఎంత ప్లాంట్స్? 300 ఇస్తారు. కడియం నుంచి నర్సరీ వచ్చిందండి. 365 days మామిడి అనమాట. సో మామిడి, జామ, దానిమ్మ, అలాగే మనకి అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ గ్రాఫ్టెడ్ అయితే ఉన్నాయండి. 300 రూపీస్ నుంచి మనకి రేట్స్ అయితే చెప్తున్నారు. సో చాలా రకాల మనకి ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఈ నర్సరీలో మనకి అన్నీ ఉన్నాయన్నమాట. స్వీటా టామ్లినా? ఎంతండి కాస్ట్? 300. అది మనము ఎంత కంటైనర్లో వేసుకోవచ్చండి? వేణుగోపాల్ సార్ అండి, పెద్దాపురం నుంచి వచ్చారు. సార్ కాకినాడ అనమాట. సో సార్కి 2023 సంవత్సరానికి బెస్ట్ టెర్రస్ గార్డెనర్గా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. సో సార్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. చూడండి అలాగే నిలబడి. ఓకే, థ్యాంక్ యూ సార్.